వెల్కమ్ టు అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది జన్మ రాశి, జన్మ లగ్నం. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు చార్ట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దేన్ని రాశి అని పిలుస్తారు, దేన్ని లగ్నం అని పిలుస్తారు, అది చూద్దాం. మనం వింశోత్తరి దశ సిస్టమ్ అని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం దీనికన్నా ముందర. దానిలో మనం నక్షత్రాల అమరిక అన్నది చూసుకున్నాం, ఎలా నక్షత్రాలని అమర్చారు అన్నది ఈ రాశి చక్రంలో. ఇదంతా స్పేస్లో మనకి ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కనిపిస్తుంది, అలానే ఉంటుంది. ఇది మొత్తం రాశి చక్రం 300 degrees అని చెప్పుకున్నాం. ఒక్కొక్క రాశికి 360 degrees by 12 రాసులు చేస్తే ఒక్కొక్క దానికి 30 degrees ఇచ్చారు. ఈ 30 degreesలో 9 నక్షత్ర పాదాలని అమర్చారు. ఒక్కొక్క నక్షత్రానికి 13 degrees 20 నిమిషాలు ఇచ్చారు. అలానే ఒక నక్షత్ర పాదానికి 3 degrees 20 నిమిషాలు ఇచ్చారు. ఇలాగా నక్షత్రాలు 27, నక్షత్ర పాదాలు 108. అంటే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా డివైడ్ చేశారు కాబట్టి మనకి 108 నక్షత్ర పాదాలు వచ్చాయి. అయితే ఇక్కడ అశ్వినిలో 1, 2, 3, 4 పాదాలు అశ్విని కేతు నక్షత్రం, భరణి 4 పాదాలు భరణి వీనస్ నక్షత్రం, కృతిక 1 పాదం సన్ నక్షత్రం. ఈ సన్ నక్షత్రం మళ్ళీ ఇక్కడ 1, ఇక్కడ 3 రెస్ట్ ఆఫ్ ద పాదాలు ఇలా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఈ సన్ నక్షత్రాన్ని ఇక్కడ చూసుకుంటే ఉత్తర ఫల్గుని, ఇది అగైన్ సన్ నక్షత్రం. ఈ సూర్య నక్షత్రాన్ని 1 పాదం ఏమో ఇక్కడ ఉంటుంది, మిగిలిన 3 పాదాలు నెక్స్ట్ దాంట్లో జెమినైలో ఉంటాయి. మళ్ళీ అగైన్ సూర్య నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఉత్తరాషాఢ సూర్య నక్షత్రం, ఇక్కడ 1 పాదం ఉంటుంది. ఈ నెక్స్ట్ దాంట్లో 3 పాదాలు కంప్లీట్ అవుతాయి. సో ఇలా అన్నమాట. సో సూర్య నక్షత్రాలు ఎక్కడ తీసుకున్నా వాటి విభజన అన్నది సేమ్గా ఉంటుంది, ఒకటే. కేతు నక్షత్రాలు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కేతు నక్షత్రాలు 4 పాదాలు ఒకే రాశిలో 0 degrees నుంచి 13 degrees 20 minutes వరకు ఆక్యుపై చేసి ఉంటాయి. అది మేషంలో అలాగే ఉంటుంది. మఘ మళ్ళీ కేతు నక్షత్రం, ఇది సేమ్ సింహంలో 0 degrees నుంచి 13 degrees 20 minutes ఆక్యుపై చేస్తుంది. మనకి డిగ్రీస్ సేమ్ విభజన ఉంటుంది. అలానే నక్షత్ర పాదాలు ఇక్కడ చూస్తే నక్షత్ర పాదాలు కూడా సేమ్ విభజన ఉంటుంది అన్నమాట. మళ్ళీ మూల కేతు నక్షత్రం, ఇది కూడా అంతే. 0 degrees నుంచి ధనుసు రాశిలో 0 degrees నుంచి 13 degrees 20 నిమిషాలు. సో ఇది ఇలా మనం గుర్తుపెట్టుకున్నాం అంటే ఈ నక్షత్రాల అమరికని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జన్మ రాశి, జన్మ లగ్నం కనుక్కునేటప్పుడు మామూలుగా సాఫ్ట్వేర్లో వేస్తే మీకు ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ సాఫ్ట్వేర్లో క్యాలిక్యులేట్ చేసుకొని మీకు రాశి లగ్నం చూపించేస్తుంది. కానీ మనం మాన్యువల్గా చూడాలి అంటే చంద్రుడు ఒక రాశిలో అంటే 30 degrees దాటడానికి 2.5 రోజులు తీసుకుంటాడు. మూన్. సో జన్మ చంద్రుడి నుంచే మనం జన్మ రాశిని తీసుకుంటాం. ఇప్పుడు ఈ జన్మ చంద్రుడు ఈ అశ్విని 1, 2, 3, 4 పాదాల్లో ఈ డిగ్రీస్లో అంటే 0 degrees నుంచి 13 degrees 20 days బేబీ పుట్టినప్పుడు మనం మామూలుగా బర్త్ చార్ట్లో డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఏంటి ఏం చేస్తాం, డేట్ ఆఫ్ బర్త్ ఇది మెయిన్. సెకండ్ది టైమ్ ఆఫ్ బర్త్, ఇది కూడా ఇంపార్టెంట్. థర్డ్ది ప్లేస్ ఆఫ్ బర్త్. ఈ 3 ఎంటర్ చేస్తేనే మనకి
జన్మజాతకం అనేది ఏ సాఫ్ట్వేర్లో అయినా వస్తుంది. అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆ డేట్లో అంటే 2.5 రోజుల్లో చంద్రుడు ఏ డిగ్రీస్లో ఉన్నాడు, అప్పుడు మనం టైమ్ ఆఫ్ బర్త్ తీసుకుంటాం. టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా ఎన్ని డిగ్రీస్లో ఏ నక్షత్ర పాదంలో ఉన్నాడో మనకి తెలుస్తుంది. సో చంద్రుడి తాలూకా గమనాన్ని బట్టి ఏ నక్షత్ర పాదంలో చంద్రుడు నడుస్తున్నాడు, ఏ రాశిలో నడుస్తున్నాడు అది చూసుకొని దాన్ని జన్మ నక్షత్రంగాను జన్మ రాశిగాను మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో సంచరిస్తున్న చంద్రుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు అనుకుందాం. సో ఇప్పుడు జన్మ రాశి ఏమిటవుతుంది? జన్మరాశి కర్కాటకం, ఎందుకంటే చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి. జన్మ నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి చంద్రుడు ఈ కర్కాటక రాశిలో ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు. ఇక్కడ పునర్వసు 4వ పాదం, ఇక్కడ ఫస్ట్ 3 పాదాలు అయిపోయాయి, ఇక్కడ ఉన్నది 4వ పాదం. మనం ఏం చెప్పుకున్నాం, ఒక రాశి తాలూకా నిడివి 30 degrees, అలాగే ఒక నక్షత్ర పాదం తాలూకా నిడివి 3 degrees 20 minutes. సో ఈ క్యాన్సర్ కర్కాటక రాశిలో చంద్రుడు మొదటి 3 degrees 20 minutes లోపు ఉంటే అది పునర్వసు 4వ పాదం అవుతుంది. కాబట్టి జన్మ నక్షత్రాన్ని ఏమని చెప్తాం? పునర్వసు 4వ పాదం. అక్కడ పాదాలు కూడా మనం మెన్షన్ చేస్తాం క్లియర్గా. సో జన్మ రాశి కర్కాటక రాశి అయ్యింది, జన్మ నక్షత్రం పునర్వసు అయ్యింది. పునర్వసుకి అధిపతి జూపిటర్. అలాగే ఎన్నో పాదం డిగ్రీస్ని బట్టి మనం పాదాలను ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఈ డిగ్రీస్కి ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే, మనకి చక్రంలో జాతక చక్రాన్ని డిసైడ్ చేసి అంటే వేసేటప్పుడు D9 అనేది నవాంశ. ఈ మొత్తాన్ని మనం D1 అంటాం, లగ్న చక్రం. అలానే D1 నుంచి గ్రహం ఏ నక్షత్ర పాదంలో ఉందో తెలుసుకొని దాన్ని బట్టి మనం D9 నవాంశని ఏర్పాటు చేసుకుంటాం. మనకి నక్షత్ర పాదాలు అన్నవి లెక్క నోటికి వచ్చిందనుకోండి, నవాంశని మనం వేసేసుకోవచ్చు, సాఫ్ట్వేర్లో వస్తుంది. అలానే నవాంశని ఎలా వేస్తారు అన్నది క్యాలిక్యులేషన్ కూడా మనం ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. దానికి D9 నవాంశని ఎలా ఏర్పరచాలి అన్నది ఇంకో వీడియోలో చెప్తాను. సో ఈ నక్షత్ర పాదాలు తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్. అలానే జన్మ లగ్నం, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జన్మ రాశి జన్మ నక్షత్రం మనకి ఇప్పుడు అర్థమయ్యాయి, క్యాలిక్యులేషన్ ఎలా వస్తుందో. ఇప్పుడు జన్మ లగ్నం అయితే జన్మ రాశి జన్మ నక్షత్రం మనం చంద్రుడి నుంచి చూస్తే, జన్మ లగ్నాన్ని మటుకు సూర్యుడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. సూర్యచంద్రుల ఈ అంటే ఏ నక్షత్రంలో వాళ్ళు ఉన్నారు, లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, దాన్ని బట్టేనే మనం జన్మ లగ్నాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంతకు ముందర వీడియోస్లో కూడా చిన్న క్యాలిక్యులేషన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సాంప్రదాయ పద్ధతి, సాయనం నిరాయణం అంటే వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ, దాని మీద ఒక వీడియో చేసినప్పుడు. ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. సేమ్ అదే మ్యాటర్ ఉంటుంది. అయితే సూర్యుడు మనకి లగ్నాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు చంద్రుడు 2.5 రోజులు ఒక మొత్తం రాశి చక్రం అంటే రాశి అంటే 30 degrees క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. సూర్యుడి దగ్గరికి వచ్చేసరికి 1 degree 1 day
అంటే మనకి 30 degrees క్రాస్ చేయడానికి 30 days పడుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ సన్ 1 degree 1 dayకి మూవ్ అవుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ తాలూకా మూమెంట్, సన్ తాలూకా ట్రాన్సిట్ టేబుల్ ఇది. ఈ సన్ తాలూకా మూమెంట్ మనం చూసుకునేటప్పుడు ఏప్రిల్ 14th నుంచి 27th April వరకు ఈ టైంలో సన్ తాలూకా ట్రాన్సిట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? అశ్విని నక్షత్రంలో మేషరాశిలో 00 degrees నుంచి 13-20 degrees మనం అనుకున్నాం కదా, ఒక నక్షత్రానికి 13 degrees 20 నిమిషాలు ఇచ్చారని. సో ఏప్రిల్ 14th మనకి సూర్యోదయం టైంకి చూసుకుంటే ఇక్కడ 00 degrees సమ్ మినిట్స్ మూమెంట్ ఉంటుంది. 00 degrees దగ్గర సూర్యుడు ఉంటాడు. సో ఇలా సూర్యుడు ఉన్నప్పుడు సన్ రైజ్ పాయింట్ తీసుకుంటే, అంటే ఎవరికి బర్త్ ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడ సన్ రైజ్ ఆ రోజుకి ఆ ప్లేస్లో సన్ రైజ్ ఎన్ని గంటలకి ఏ టైంకి సన్ రైజ్ అవుతుందో మనకి లగ్నం కూడా కరెక్ట్గా సూర్యుడు ఎక్కడ ఉంటాడో లగ్నం కూడా అక్కడే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు ఏప్రిల్ 14th 00 degrees దగ్గర ఉన్నాడు. ఏప్రిల్ 15th దగ్గరికి వచ్చేసరికి సూర్యుడి తలక మూమెంట్ 01 degrees దగ్గరికి వెళ్ళిపోతుంది. సో సన్ రైజ్ టైంకి ఆ రోజు లగ్నం ఎక్కడ పడుతుంది? 01 degrees దగ్గర లగ్నం పడుతుంది. అంటే లగ్నం స్టార్ట్ అవుతుంది, ఆ డే తాలూకా లగ్నం అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి సాంప్రదాయ పద్ధతిలో మనకి సూర్యోదయం సూర్యాస్తమాలే లెక్క కాబట్టి అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఏప్రిల్ 16th వచ్చేసరికి సూర్యుడు 2 degrees దగ్గరికి వెళ్ళిపోతాడు. అలానే సూర్యోదయం అయినప్పుడు ఆ లగ్నం అన్నది మనకి ఆ 2 degrees దగ్గరే స్టార్ట్ అవుతుంది. సూర్యుడు అక్కడే ఉంటాడు కానీ లగ్నం మాత్రం మూవ్ అవుతూ ఉంటుంది. లగ్నం తాలూకా మూమెంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అప్రాక్సిమేట్లీ 1 degree లగ్నం మూమెంట్ కదలడానికి 4 నిమిషాలు నుంచి 4.5 నిమిషాల వరకు పడుతుంది. ఈ 4.5 నిమిషాలకి మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్రెడీ 4 నిమిషాల 30 సెకండ్లు. ఇది ఎందుకు తీసుకుంటున్నామంటే ఆల్రెడీ మనం రాశి చక్రంలో రాసుల్ని దీర్ఘరాశులు, హ్రస్వరాశులు, సమరాశుల కింద మనం డివైడ్ చేసుకున్నాం కాబట్టి ఇది అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో 4 నిమిషాలు పట్టచ్చు. అది దీర్ఘరాశుల దగ్గరికి వచ్చేసరికి 4 నిమిషాల 30 సెకండ్లు కూడా పట్టచ్చు. ఇదే మనకి సాఫ్ట్వేర్లో వేసుకున్నామంటే క్యాలిక్యులేషన్స్ మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి కంప్యూటర్లో. ఇదే అనమాట లగ్నం తాలూకా మూమెంట్. ప్రతి 4 నిమిషాలకి ఈ లగ్నం 0 degrees నుంచి లగ్నం మూమెంట్ మారుతూ ఉంటుంది. ఒక 4 degreesకి నెక్స్ట్ డిగ్రీ, ఇంకో 4 నిమిషాలకి నెక్స్ట్ డిగ్రీ 1 degreeకి వెళ్తుంది లగ్నం. ఇంకో 4 నిమిషాలు 2nd degreeకి వస్తుంది లగ్నం. ఇలా లగ్నం మారుతూ ఉంటుంది. సూర్యుడు మటుకు 1 degree 1 day అక్కడే ఉంటాడు. సూర్యోదయం టైంకి సూర్యుడు ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడో ఆ రోజుకి ఆ లగ్నం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ప్రతి 4 నిమిషాలకి ఒక్కొక్క డిగ్రీ మూమెంట్ ముందరికి వెళ్తూ ఉంటుందన్నమాట ఇది. సో అప్రాక్సిమేట్లీ మనకి లగ్నం ఒక 30 degrees దాటడానికి ఇది కూడా అప్రాక్సిమేట్ అనమాట. 2 గంటల నుంచి 2.5 గంటల వరకు వెళ్ళచ్చు, మారుతూ ఉంటుంది ఈ రాసుల తాలూకా నిడివిని బట్టి. హ్రస్వరాశులు, దీర్ఘరాశులు వీటి తాలూకా నిడివిని బట్టి ఈ 30 degrees లగ్నం మారడానికి, అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి లగ్నం మారడానికి అంత టైం పడుతుంది. 2 గంటల నుంచి 2.5 వరకు ఈ మధ్యలో ఎక్కడైనా లగ్నం మారచ్చు. అయితే ఈ బర్త్ ప్లేస్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఐ ట్రై టు డ్రా ఏ స్మాల్ గ్లోబ్. సో ఇదేంటంటే ఎర్త్ ఈ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఎర్త్ తలకు మూమెంట్ ఉంటుందన్నమాట.
ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. అయితే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఈ అక్షాంశంలో ఊహారేఖలు అంటారు వీటిని ఈ ఇలా వచ్చే వాటిని లాంగిట్యూడ్ అంటారు. అలానే వెస్ట్ నుంచి ఈస్ట్కి ఈ ఈ గీతల్ని ఇలా అంటే డివిజన్ అనమాట. బేసిక్గా వాళ్ళు ఆ గ్లోబ్లో ఉన్న ప్లేసెస్ని డివైడ్ చేయడానికి ఇలా మనం ఊహారేఖల్ని గీసుకొని వాటిని అలా డివైడ్ చేసి పెట్టుకున్నాం. సో ఇలా వెస్ట్ టు ఈస్ట్ వచ్చే వాటిని లాంగిట్యూడ్ అంటాం, లాటిట్యూడ్ అంటాం. అలానే నార్త్ నుంచి సౌత్కి వచ్చే ఈ రేఖల్ని, ఈ అక్షాంశ రేఖల్ని లాంగిట్యూడ్ అంటాం. సో ఏదైనా ఒక బర్త్ ప్లేస్ మనం బర్త్ చార్ట్లో ఆ బర్త్ ప్లేస్ని ఎంటర్ చేసేటప్పుడు మనకి లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది ప్లస్ ఇది, ఈ రెండు కలుస్తున్న ఈ పాయింట్ అక్కడ సిటీ ఏదైతే ఉందో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, లేకపోతే గుంటూరు, ఎక్కడైతే అక్కడ ఏదైతే ఉందో ఇది ఆ బర్త్ ప్లేస్ తాలూకా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. అంటే ఈ వెస్ట్ టు నార్త్ నుంచి సౌత్కి వచ్చే రేఖలు, వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళే రేఖలు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని ఆ ఏరియా, ఇప్పుడు మన ఇదే గ్లోబ్ మీద మ్యాప్ తీసుకుంటే ఆ మ్యాప్లో మనకి ఏ ఊరు, ఏ సిటీ అక్కడ తగులుతుందో ఇది ఆ ప్లేస్ తాలూకా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. మనకి ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నది సాంప్రదాయ పద్ధతిలో లహరి ఆయనాంస్లో వేసినప్పుడు పర్వాలేదు. కొంచెం సిటీ, అందులో గ్రామం, లేకపోతే బేసిక్గా మండలాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, టౌన్ ఐడెంటిఫై అవుతుంది. లేదా అంటే నియర్ బై విలేజెస్ అయితే ఆ నియర్ బై టౌన్స్, మండలాలు మనం తీసుకొని ఎంటర్ చేస్తే మనకి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ వచ్చేస్తుంది. కాకపోతే మనకి కేపీ పద్ధతి దగ్గరికి వచ్చేసరికి కేపీలో ఏంటంటే ఈ సబ్లార్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మనకి స్లో మూవింగ్ ప్లానెట్స్, అంటే శని 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటాడు. తర్వాత జూపిటర్ 1 ఇయర్ ఒకే రాశిలో ఉంటాడు. వీటికి ఇంత నిడివి ఉంది కాబట్టి ఈ శని, జూపిటర్స్కి సబ్లార్డ్ వరకు, డివిజన్ వరకు వచ్చేసరికి ఇవి 8 నిమిషాలు తీసుకుంటాయి అన్నమాట ఒక సబ్లార్డ్ నుంచి ఇంకో సబ్లార్డ్కి మారడానికి. కానీ స్లో మూవింగ్ ప్లానెట్స్ మూన్, మెర్కురీ, వీనస్, తర్వాత మార్స్, వీటి దగ్గరికి వచ్చేసరికి ఇవి 4 మినిట్స్కి సబ్లార్డ్స్ మారిపోతూ ఉంటాయి. అలానే కొన్నిసార్లు 1 నిమిషంకి 2 నిమిషాలకు కూడా సబ్లార్డ్స్ మారిపోతూ ఉంటాయి. సో ఆ సబ్లార్డ్ మారింది అంటే కేపీలో మనకి క్యాలిక్యులేషన్ అంతా సబ్లార్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సబ్లార్డ్ స్పీక్స్, సబ్లార్డ్ డిసైడ్స్. సో ఇలా మనం లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తే ఆ సబ్లార్డ్ అన్నది మనకి కరెక్ట్గా వస్తుంది క్యాలిక్యులేషన్లో, సాఫ్ట్వేర్లో. అలానే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ కానీ ఏవైనా పాస్ట్ కానీ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ కానీ కరెక్ట్గా వస్తాయి. ఈ సబ్లార్డ్ మారిపోతే మనం టైం అండ్ ప్లేస్, మనకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేస్తే మనకి క్యాలిక్యులేషన్, ప్రిడిక్షన్స్ కూడా యాక్యురేట్గా రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అందుకు ఈ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఎంటర్ చేయడం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇది జన్మ రాశి, జన్మ నక్షత్రం, జన్మ లగ్నం, అలానే ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది ఈరోజు వీడియోలో కవర్ చేసుకున్నాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.